హలో, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు కృష్ణాస్ కిచెన్లో బీరకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. ఓన్లీ బీరకాయతోనే చేసుకోవాలి. ఇందులో టమాటోస్, మిగతా ఇంగ్రీడియంట్స్ ఇలాంటివి యూజ్ చేయకుండా సింపుల్గా చేస్తున్నాను. అంటే నేను మా ఇంట్లో ఎలా చేస్తానో ఆ విధంగా చేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను గిన్నె పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటాను. మనం ఈ బీరకాయ కర్రీని వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే టమాటో అలాంటివి వేసుకుంటే ఈ పోపు దినుసులు వేయక్కర్లేదు, ఊరికనే చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసేసుకొని ఇక్కడ నేను ఓన్లీ బీరకాయ మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆయిల్ వేడి కాగానే అలాగే ఒక చిన్న ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంటే వేసుకున్న ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. బీరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే పొట్టు తీసేసుకొని, అలాగే చేదు కూడా చూసుకొని మనం ముక్కలు కోసుకుంటాం కదా, అలా చూసేసుకొని ఇలా ముక్కలు కోసుకొని వేసేసుకున్నాను. బీరకాయలు పైన చూడడానికి ఒక్కొక్కసారి చాలా బాగా అనిపిస్తాయి, కానీ ఒకసారి వాటిని టేస్ట్ చూడాలి, చేదుగా ఉన్నాయా లేవా చూసుకొని అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కర్రీ చేసుకోవచ్చు. చేదు కంపల్సరీ చూసుకోవాలి. బీరకాయలని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా నూనెలో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బీరకాయలో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, చూడండి వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండాలి, మూత పెడుతూ మధ్య మధ్యలో. పసుపు వేసేసుకున్నాను. కారం కూడా వేసేసుకున్నాను. కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే బీరకాయ కొద్దిగా తీయగా ఉంటుంది కదా. కొద్దిగా కారం ఎక్కువ వేసుకోకుండా ఆ స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందు గురించి కొద్దిగా కారం 1.5 టీ స్పూన్ కారం వేసేసుకున్నాను. పసుపు, కారం వేసుకున్నాక సరే కలిపేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకున్నాను. ఈ బీరకాయకంతా పసుపు, కారము అవన్నీ పట్టే వరకు చూడండి. ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కొద్దిగా బీరకాయ కర్రీ లూజ్ అవుతుంది. కొద్దిగా ఇంకొంతసేపు మగ్గించుకోవాలి. అంటే వాటర్ అంతా కొద్దిగా డ్రై అయిపోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది, బీరకాయ కర్రీ.
కొద్దిగా వాటర్ కూడా తగ్గిపోయింది. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను, చిటికెడు వేసుకున్నాను. ఒకసారి ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకొని ఒకసారి చివర్లో కొద్దిగా మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుంటాను. ఎంత సింపుల్గా అయిపోయింది కదా బీరకాయ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది.